హాయ్ హలో నమస్కారం. తెలుగు ట్రేడర్ ఫన్ ఛానల్కి స్వాగతం. డైలీ 2000 ఎలా గెలవాలనో నేను నేర్పాను. జస్ట్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు మనము ట్రేడ్ తీసుకొనికి రెడీగా ఉన్నామన్నమాట. సో మార్కెట్ చూసుకున్నట్లయితే తొక్కి 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 పడేసింది. మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ని ఎవరు గట్టిగా తొక్కేశారు. ఈ కైండ్ ఆఫ్ సిట్యువేషన్లో ట్రేడ్ చేయడం కొంచెం కష్టం, కానీ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు ఇది కిందికి వస్తుంది, పిఈ అంటే మార్కెట్ కిందికి పోతే డబ్బులు వస్తాయి. సో ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నాం. మన దగ్గర ఫండ్స్ 36,000 ఉంది. 8 వస్తుందా? రాదు. 6 వస్తుందా? 7 వస్తుందా? వస్తుంది. సో మార్కెట్కి ఇంకా కిందికి పడుతుందని ట్రేడ్ తీసుకున్నాము. ఒక షార్ట్ ట్రేడ్, చాలా రిస్కీ ట్రేడ్, బట్ నేను తీసుకున్నాను. ఎందుకంటే ఐ ఫీల్ దట్ మార్కెట్ ఇంకా కిందికి వెళ్తుందని. బట్ పైకి వెళ్తే మాత్రం జుప్పుక్కుమని పైకి వెళ్ళిపోతుంది. సో మనం పిఈ తీసుకున్నాము. పిఈ అంటే మార్కెట్ కిందికి వెళ్తే డబ్బులు వస్తుంది. సిఈ తీసుకుంటే మార్కెట్ పైకి వెళ్తే డబ్బులు వస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు 200 ప్రాఫిట్లో ఉన్నాము. సో నేను ఒకవేళ 304 ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. 5 మినిట్స్ చార్ట్లో చూసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం. ఓకే ఓకే మార్కెట్ ఒకవేళ 306కి వచ్చిందంటే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే ఓకే పైకి 339 చూద్దాం ఏం జరుగుతుందో. మన టార్గెట్ 2000 కాబట్టి సడన్గా చిరంజీవి మాట్లాడుతున్నాడు ఏంటి అంటే 10% చిరంజీవి నాకు మిమిక్రీ రాదు, బట్ ఏదో అలా ట్రై చేస్తామన్నమాట. పిచ్చోళ్ళగా వేస్తున్నాను. ఓకే, ఇది కనుక కిందికి వచ్చినట్లయితే మనకి అక్షరాల 2000. ఇది కనుక పైకి వెళ్ళినట్టయితే మన అక్షరాల 2000, ఎందుకంటే పీ కాబట్టి. అంటే మార్కెట్ ఇది బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ కిందికి పడాలి. ఇది కిందికి పడితే మన పీ పైకి వెళ్తుంది. అలా మనం డబ్బులు చేసుకుంటాం అన్నమాట. ప్రస్తుతానికైతే పైన కింద దొరుకుతుంది. 800 మైనస్లో వెళ్ళిపోయాము. సడన్గా తెలియకుండా ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇక్కడ నేను మన దగ్గర ఇంకా 2000 ఉంది. బట్ ఇంకో పొజిషన్ నేను యాడ్ చేయలేను, ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నది 36,000. డబ్బులు ఎట్లా సంపాదించాలో నేను నేర్పించట్లేదు. మీరు చూసి ఎలా నేర్చుకోవాలో నేర్పించట్లేదు, చూసి ఎంజాయ్ చేయడం నేర్పిస్తున్నాను. మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ దాకా వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది దాటిందంటే మార్కెట్ని ఎవ్వడు ఆపలేడు, ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. నిఫ్టీ పడినట్టు బ్యాంక్ నిఫ్టీ అయితే అంత పడలేదు. మీరు చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం పర్లేదు లాగా ఉంది. పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది, అయితే ఇది కిందికి వస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్ చూసుకుంటున్నాం. నేను చెప్పినట్టు మనము స్టాప్ లాస్ పెట్టేసుకుందాం, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. 297కి మనం స్టాప్ లాస్ పెట్టుకుందాము, లేదంటే ఇది మనల్ని మింగేస్తుంది. 297 మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ మనము మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాం దాంట్లోనే, ఎందుకంటే మనకి మళ్ళీ డబ్బులు అయితే దాంట్లోనే. కాబట్టి మార్కెట్ పైకి వెళ్తారని భయపడిపించి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ నేను ఇక్కడ ఒక షార్ట్ ట్రేడ్ తీసుకుంటా. 296కి ఎగ్జిట్ కొట్టేస్తాను మళ్ళీ, ఎందుకంటే దానికన్నా కిందికి వెళ్ళిందంటే 295 దానికన్నా కిందికి వెళ్ళిందంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అన్నమాట. అప్పుడు మనము పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకుంటాం. ఓకే ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ కిందికి వచ్చి మన స్టాప్లో తినేసి మళ్ళా పైకి వెళ్తుంది. వీరశంకర్ రెడ్డి లాగా ఇది కూడా అడ్డదారిని నన్ను తొక్కేసి, కానీ మొక్కలన్నీ పెట్టినా మనం మాత్రం ఇదేదో తేడా అనిపిస్తుందా? వీరశంకర్ రెడ్డి ఏం చెప్తున్నావు? పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకుంటే కొంచెం సేఫ్గా ఉండేవాళ్ళం, ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ కిందకి వచ్చేసింది. కానీ నా డౌట్ ఏంటంటే
ఇంత కిందికి వచ్చింది కాబట్టి ఇంకా కిందికి వెళ్తుందని ఒక నమ్మకం, దేని కిందనే ఉంటుందన్న ఒక నమ్మకం. ఎందుకంటే పైనుంచి తొక్కిన వాళ్ళు ఇంకోసారి తొక్కనికి వెనుకాడు. కానీ ఇంకో విషయం ఏముందంటే, తొక్కేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుందని చెప్పేసి వీళ్ళు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనం జాగ్రత్తగా ఉంటే కానీ ఈరోజు డబ్బులు సంపాదించలేము. కానీ యాజ్ అ తెలుగు ట్రేడర్ ఫన్ మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకొని తక్కువ లాస్తో బయటికి వెళ్దామని ప్రయత్నిద్దాం. చిరంజీవి వస్తున్నాడు పోతున్నాడు కానీ సరైనకి సింక్ అవుతుంది. బికాజ్ ఐఎమ్ నాట్ అ మిమిక్రీ ఆర్టిస్ట్. కిందికి వస్తున్నట్లయితే మీరు చూసుకున్నట్టు కిందికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ ఇది కిందికి వస్తే ఇది పైకి వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ ఇది పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. యాజ్ నేను మన స్టాప్ లాస్ పెట్టినట్టు మార్కెట్ 295కి వస్తే నేను ఎగ్జిట్ అయిపోయి పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకుంటాను. అదే మనకు సమ్మతం. ప్రస్తుతానికి మనము 1000 రూపాయల 500 లాస్లో ఉన్నాను. ప్రాఫిట్ అవ్వాలంటే ఇది కిందకి పడాలి, బ్యాంక్ నిఫ్టీ కిందకి పడాలి. అట్లీస్ట్ ఇక్కడ దాకా పడితే మనం ఒక మంచి ప్రాఫిట్తో మార్కెట్ నుంచి బయటికి వెళ్ళవచ్చు. ఎవరిగా మాట్లాడండి. ఒక యూట్యూబర్ ఉంటారు అంటే మీరు కనుక్కున్నట్లయితే ఇలా ఉంటుంది అన్నమాట. వీరశంకర్ రెడ్డి వెనుకకు పడరా అంటే పైకి వెళ్తున్నాడు ఆయన. ఇది మీరు చూసినట్లయితే మార్కెట్ కొంచెం స్లో మకం పుట్టింది. ఎందుకంటే ఆల్మోస్ట్ పొద్దు నుంచి కింద పడడం వల్ల అది టైర్డ్ అయిపోయింది అన్నమాట. టైర్డ్నెస్లో మనం చిన్నప్పటి నుంచి ఉరికి కాసేపు బ్రేక్ తీసుకుంటామే, అలా మనం ట్రేడింగ్ స్టార్ట్ చేస్తుంది 11:40 11:30. అలాంటప్పుడు మార్కెట్ స్లోగా ఉండడం సహజం. నేను చూసినట్లయితే కొన్నిసార్లు పొద్దున్న ట్రేడ్ తీసుకుంటే ఇంకా లాభం వస్తుందని నాకు అనిపిస్తుంది, కానీ అక్కడ లాస్ కూడా అలానే ఉంటుంది. సో జాగ్రత్తగా మనం ఈరోజు ప్రాఫిట్ తీసుకొని వెళ్దామనే ఒక ప్రయత్నంలో ఉన్నాం. నా స్టాప్ లాస్ని కొంచెం ఇంక్రీజ్ చేయబోతుంది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ కింది పడుతుంది కాబట్టి. 71 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా తెలియదు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూస్తుంటే మార్కెట్ కింద పడే ఛాన్సే ఎక్కువగా. ఏదైనా ఒక్క ట్రెండ్ దీని నుంచి పైకి వచ్చి ఇది దాటేసి ఇక్కడ ఎండ్ చేసిందంటే మార్కెట్కి ఎవ్వడు ఆపలేడు. సో ఇది ఒకవేళ ఇది దాటేస్తే మన స్టాప్ లాస్ ఇక్కడ కొట్టేస్తుంది కాబట్టి దాని తర్వాత మనం కాసేపు బ్రేక్ తీసుకొని ట్రేడ్ చేద్దాం. ఓకే కాసేపు పాజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? కొత్త ట్రేడ్ తీసుకుంటే మీకు చెప్పేస్తాను. ఓకే, ఇది చూసినట్లయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, మనల్ని తొక్కే ఛాన్స్ ఉంది. ఇది పడితే కానీ ఇలా పడిపోతుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను స్టాప్ లాస్ 295 పెట్టేసాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో స్టాప్ లాస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఇంత పడిన తర్వాత
పైకి వెళ్ళడానికి జపక్కన ఆస్కారం ఉంటుంది, అలాగే కిందికి వెళ్ళని కూడా ఆస్కారం ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ కింద పడిపోయింది కాబట్టి పైకి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో మన ఆప్షన్ ప్రైజెస్ హఠాత్తుగా పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఆ సిట్యువేషన్ని మనం కాపాడుకోవడానికి స్టాప్ లాస్ అనేది పెడతాం. ఇది మనలాంటి వాళ్ళని ట్రాప్ చేయడానికి కొన్నిసార్లు చేసే పనులు అన్నమాట. మనం 395కి స్టాప్ లాస్ పెట్టాం కాబట్టి మనం స్టాప్ లాస్ తీసుకుంటాం అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ కాస్త పైకి వెళ్ళే పయనంలో ఉంది. నిఫ్టీ ఆల్మోస్ట్ పైకి వెళ్తుంది కాబట్టి ఇది కూడా పైకి వెళ్ళే తరుణంలో ఉంది. నేను ఈ స్టాప్ లాస్ తగ్గించేస్తాను. 296, 297, 295 చూద్దాము. ఎందుకంటే నిఫ్టీ పైకి వెళ్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. యాజ్ మీరు చెప్పినట్టు ఇదిగోండి, నాకెందుకో ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుందని ఒక నమ్మకం వస్తుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలన్నమాట. బట్ మార్కెట్ సెంటిమెంట్ ఈరోజు కిందనే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడడం బెస్ట్. ఈరోజు చాలా పిచ్చి పిచ్చిగా మార్కెట్ నడుస్తుంది. ఈ చూస్తుంటే కొన్నిసార్లు నాకు కూడా భయం అవుతుంది. తెలుగు ట్రేడర్స్ బదులు పిచ్చోడని పెట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే నేను పిచ్చి పిచ్చి వాగుతున్నాను కాబట్టి, అంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాగుతున్నా, అది వేరే విషయం అనుకోండి. సరే, ఏం చేస్తారు మీరు అంతా? తిన్నారా? పొద్దులు లేసి తినకుండా ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ తింటారు కదా. చూసారా, ఇందాక నేను పెట్టినట్టు మార్కెట్ ఇక్కడికి వెళ్ళి కిందికి వచ్చి, కానీ కొన్నిసార్లు ఏమైందంటే బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మీరు చూస్తున్నట్లయితే 6 కొట్టడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ సూపర్ ఫాస్ట్గా పైకి వెళ్ళే తరుణంలో ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇక్కడ తాకి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఒక ప్రాఫిట్ తీసుకొని ఆపేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎగ్జిట్ కొట్టేసి దీన్ని తీసుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది ఒక నమ్మకం. సో మనము ఇక్కడ ఒక చిన్న ప్రాఫిట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అంటే లాస్ని కవర్ చేసుకొని ఎగ్జిట్ చేస్తే ఎలా ఉంటుంది? 307కి కొట్టే లోపలనే కిందికి వచ్చేసావా నాయన? చూసారా, కాస్త టైం ఇస్తే చాలు పైకి వెళ్ళడం కిందికి రావడం, పైకి వెళ్ళడం కిందికి రావడం. పని పడలేదు దీనికి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళడమే. కేపోళ్ళకి మాట్లాడదామా? ఏటిది ఇలా చేస్తుంది? ఎవడెవడో అంటున్నా కానీ మన పేర్లకి మాట్లాడుతున్నా. 299కి ఎగ్జిట్ కొట్టేద్దామని డిసైడ్ అవుతున్నాం. $295కే పెడదాం. ఎందుకంటే నేను ఎందుకో ఎగ్జిట్ కొట్టేస్తే బెటర్గా అనిపిస్తుంది. మార్కెట్కి పైకి వెళ్ళే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. ఇంకొకసారి కిందికి వచ్చిందంటే నేను ప్రాఫిట్ తీసుకొని పైకి వెళ్ళే ట్రేడింగ్ చేస్తాను. ఏమంటారు ఫ్రెండ్స్? మంచిది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ
94 3కి మనం లాస్కి వెళ్ళాం కాబట్టి మన దగ్గర 32,000 ఉంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి ట్రేడ్ తీసుకున్నాము. సో వీటిని మూవ్ చేద్దాము. ఇప్పుడు మనం టార్గెట్ పైకి వెళ్ళాలని మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లాంగ్ పొజిషన్ పెడతాను. ఓకే, ఇక్కడెక్కడ సమ్మెట్ తీసుకున్నాను. ఇది ఇక్కడికి రాగానే మనం కట్ చేసేద్దాము. ఇది దాటితే ఎగ్జిట్ కొట్టేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? ప్రస్తుతానికి 400 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. మనం కొత్తగా తీసుకున్నాం ఆప్షన్. మీరు చూసినట్లయితే మార్కెట్ పైకి వెళ్ళే ఆస్కారమే కాస్త ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఓవరాల్ మార్కెట్ కిందనే ఉంది కాబట్టి కొంచెం భయంగా ఉంది. సో ఈ సమయంలో కూడా మనం స్టాప్ లాస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడనే ఒక స్టాప్ లాస్ పెట్టేద్దాము. 376 చాలా ఎక్కువ అయిపోతుంది అనుకుంటాను. $384కి ఒక స్టాప్ లాస్ తీసుకుందామని నేను ప్రస్తుతానికి అనుకుంటున్నాను. సో 384 లాంగ్ పొజిషన్ పెడదాం. 292కి మనము తీసుకున్నాం. ఓకే, చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జిట్ పెట్టి మనం ఈరోజు కాస్త ప్రాఫిట్ ఎక్కువ తీసుకొని ట్రై చేద్దాం. 450కి ప్రాఫిట్ తీసుకొని దీన్ని 382కి ఎగ్జిట్ కొడదాం. ఏమంటారు ఫ్రెండ్స్? 381కి ఎగ్జిట్ కొడదాం. ఇంకా 3000 ఉంది కాబట్టి మనం ఒక పొజిషన్ కూడా యాడ్ చేయాలి. ఓకే, యాజ్ మనం మాట్లాడినట్టు 381కి స్టాప్ లాస్ పెట్టుకుందాం. 381 ప్రస్తుతానికి మనము 3,300 లాస్లో నడుస్తున్నాము. మన టార్గెట్ 2,000 అయితే ఆల్మోస్ట్ 3,000 లాస్లో ఉన్నాము. ఈ పరిస్థితి నుంచి మనం ఎలా దాటుకుని వెళ్ళాలో చూద్దాం. ప్రస్తుతానికి నేను మార్కెట్ పైకి వెళ్తుందని ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, మార్కెట్ పైకి వస్తే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఇక్కడ దాకా రాగానే ఈ ట్రేడ్ని కట్ చేసి కొత్త ట్రేడ్ని తీసుకుంటాను. సో కాసేపు వెయిట్ చేయండి, మార్కెట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? ప్రస్తుతానికి నాకు తీసుకున్న కొత్త ఆప్షన్లో 80 రూపాయలు, 15 రూపాయలు, 7 రూపాయలు ఇలా ప్రాఫిట్తో నడుస్తుంది. ప్రాఫిట్ లాస్తో నడుస్తూ 100 రూపాయలు లాస్తో నడుస్తుంది. మనం ఇది కవర్ చేసేసి 2,000 ఎలా గెలుపుతున్నాము అనే జర్నీ ఈ వీడియో. ఇది డే 6 డైలీ 2000 ఫ్రమ్ తెలుగు ట్రేడర్ ఫండ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవడో గట్టిగా కింద తొక్కేశాడు మన పైకి వెళ్ళే మార్కెట్ని. ఎవడది తీసేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెట్టాం కాబట్టి. ఇది కనుక 381 వచ్చిందంటే మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. 415 అయిందంటే ఇక్కడ ప్రాఫిట్ తీసుకుంటాం. 15 చాలా ఎక్కువ కురో. 410కి ప్రాఫిట్ తీసుకున్నాం. ఓకే, మార్కెట్ చాలా పిచ్చి పిచ్చిగా పైకి కిందికి వెళ్తుంది. సో ఏ సమయాల్లో ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. మార్కెట్ సెంటిమెంట్ ఓవరాల్గా పైకున్నా ఈరోజు ఫాల్ వల్ల కొంతమంది భయపడే ఆస్కారం చాలా ఎక్కువ. ఇది పడినట్లయితే మొత్తం ఇక్కడ దాకా పడుతుంది.
ఎందుకంటే ఒక్కసారి పడడం మొదలు పెడితే మొత్తం పడి మళ్ళీ పైకి లేస్తుంది. పైకి లేవడం మాత్రం తథ్యం. 1 2 3 4. ఓహోహో, ఇక్కడ దాకా పడే ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఏమంటారు? ఎంత పడిపోయినావు ఏంటి నాయనా? పైకి వెళ్తావా, కిందికి వస్తావా? మార్కెట్ ఇట్లా పడితే ఎలా స్వామి? నిఫ్టీ చూస్తుంటే పైకి వెళ్ళే ఆస్కారం ఎక్కువ ఉంది మరి వచ్చే రోజులు, కానీ కిందికి వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంది. 310కి వెళ్ళావా స్వామి? మళ్ళీ కిందికి కొట్టేస్తున్నామా? కొట్టు. 381కి పెట్టామా? 381, 379. చూద్దాం ఏం జరుగుతుందో. 381 కదా, లాస్ట్ తీసుకుందాము. భయపడొద్దు, నేను ఉన్నాను కదా. ఇది ఒక సైకలాజికల్ గేమ్. సైకాలజీ ఎట్టుండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీక్ అయిపోయాను అనుకో తొక్కి పడేస్తుంది. సైకాలజీ స్ట్రాంగ్ ఉంటేనే లోకంలో మనం బతకగలుగుతాం, లేదంటే చాలా కష్టం తమ్మి. 7 రూపాయలు ఉండేది 17 రూపాయలు ఉండేది 67 రూపాయల దాకా పోయిందే. ఎలా మిస్ చేసుకున్నాను నేను? 200, 500 చూసుకున్నట్లయితే 8 రూపాయలు ఉండేది 50 రూపాయల దాకా వెళ్ళింది. మంచి 83 దాకా వచ్చింది. ఇంకా ఎంత కిందికి వెళ్తావన్నా అని ఒక నమ్మకంతో మన స్టాప్ లాస్ సెట్ అయింది. స్టార్టింగ్లో మనం మార్కెట్ పైకి వెళ్తుందని కిందికి వెళ్తుందని ఒక నమ్మకంతో తీసుకున్నాం, కానీ మార్కెట్ అయితే మళ్ళా పైకి వచ్చి కిందికి వచ్చింది. సో మళ్ళీ మార్కెట్ కిందికి వెళ్తుంది అని ఒక నమ్మకం, మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి కిందికి చేస్తావు కదా బే. 305కి తీసుకున్నాం. ఏం జరిగితే అది మార్కెట్ కిందికి పోతుందని తీసుకున్నాం. ఎందుకంటే మార్కెట్ కిందికి వెళ్ళాలా, మనం గెలవాలా. 305కి పెట్టాను ప్రస్తుతానికి. 305కి వచ్చిందంటే మన ఆర్డర్ పడిపోతుంది. ఇప్పుడు ఆర్డర్ పడిపోయింది కాబట్టి నేను చాలా రిస్కీ ప్లేస్లో ఆర్డర్స్ తీసుకుంటున్నాను. ఒక భయంగా ఉంది. ఈరోజు చాలా పిచ్చిగా ట్రేడ్స్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవద్దు, ఎందుకంటే మార్కెట్ మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళ డబ్బులు తీసుకొనికి ఇలా పిచ్చి వేషాలు చేస్తాయి. ఆ ట్రాప్లో మనం ఎప్పుడు పడకూడదు, ఎందుకంటే అదొక పెద్ద ట్రాప్. ఆ ట్రాప్ నుంచి బయటికి రావాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం $291కి స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నాం బే. ఎందుకంటే మార్కెట్ ఇంత వచ్చింది కదా, ఇంకాస్త పైకి వెళ్ళే ఛాన్స్ లేదా? ఇక్కడ తొక్కే వాళ్ళు చాలా గట్టిగా తొక్కారనుకోండి. 290కి స్టాప్ లాస్ పెట్టేస్తాను బే. ఎందుకంటే 5 minutes చార్ట్లు చూసుకున్నట్లయితే పైకి కిందికి, 1 minute చార్ట్లో చూసుకున్నట్లయితే ఇది బ్రేక్ అవ్వాలి, అప్పటిదాకా తీసుకోకూడదు అబ్బే. ఇప్పుడు పైకి వెళ్ళింది కాబట్టి మనకి కొంచెం ఉస్పాస్పన. ఇప్పుడు ఇది కాస్త బ్రేక్ అయింది కాబట్టి కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది.
ఇది కనుక 330కి వచ్చిందంటే మనం ఎగ్జిట్ కొట్టేద్దాం. ఎందుకంటే మళ్ళీ ట్రేడ్ తీసుకుందాం. ఎప్పుడు ఒకటే పట్టుకొని మనం ఎల్లుకుంటూ ఉంటే మార్కెట్ మనం తొక్కేస్తాం. ఎప్పుడు డబుల్ సైడెడ్గా ఉండాలి. పైకి వెళ్తుంది అంటే పైకి, కిందికి వెళ్తుంది కిందికి. పైకే వెళ్తుందని డిసైడ్ చేసి వెళ్తే లాస్గా ఉంటాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 3500 లాస్లో ఉన్నాము తెలుగు ట్రేడర్ ఫండ్. కానీ ఈ లాస్ని ఎలా రికవర్ చేయాలో అది కూడా ఈరోజే అది మనం ఈ స్టోరీలో తెలుసుకున్నాం. ఒకవేళ లాస్ని ఈరోజు రికవర్ అవ్వకపోతే మనం బాధపడకుండా, డిప్రెస్ అవ్వకుండా, సాడ్ అవ్వకుండా ఇది ఒక లెర్నింగ్ లాగా తీసుకొని రేపటి నుంచి మంచి ట్రేడ్స్ తీసుకుందాం. సైకాలజీ చాలా ఇంపార్టెంట్. అది స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఏదో రకంగా మీరు లైఫ్లో గెలుస్తారు. డబ్బులు ఇంపార్టెంట్ అనుకోకండి, మన టెక్నిక్ ఇంపార్టెంట్ అబ్బా. టెక్నిక్ అంటే డబ్బులు ఎంతో చినిపోయింది అని నేను యూట్యూబ్ కోసం పెట్టుకుంటున్నాను. బేసిక్గా 310 మన ప్రాసెస్ని నమ్మాల. 310 అంటే 310 ఇక్కడ కొన్నాం అనుకోండి, మనము ఇది 330కి ఎగ్జిట్ కొట్టేద్దాం. 330కి ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టలేదా నేను? ఓరి బడవా. 330కి ఎగ్జిట్ కొట్టేద్దాం. మార్కెట్ కిందికి పడిపోతుంది. లేదంటే మనం ట్రైలింగ్ చేయొచ్చు. ట్రైలింగ్ అంటే ఏంటంటే పైకి వెళ్తూనే ఉన్నప్పుడు ఒకటి దగ్గర ఒకటి పెట్టుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంత పైకి వెళ్ళింది కదా, సో మనం స్టాప్ లాస్ ఇక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడ 312 ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ పెట్టుకోవాలి. 310 అక్కడికి వచ్చిందంటే మనం ఓటమిని ఒప్పుకోవాలి. ఇది కిందికి వెళ్తుంది కానీ ఇది కిందికి వస్తుంది. ఎందుకలా? ఇది పీ కదా, పీ పైకి వెళ్ళాలి కదా, ఇది కిందికి వస్తుంటే 310 ఎందుకు కిందికి వస్తున్నా అబ్బా అంటే అడగలేని పరిస్థితి. తొక్కేసారు సామే, నన్ను తొక్కేసారు. కానీ ఇది పైకి వెళ్తున్నా ఇది కిందికి ఎందుకు వస్తుందంటే కిందికి ఉన్న వాళ్ళని తొక్కి ఎక్కిస్తుంది. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. సో కింద ఎవడన్నా కిందికి వెళ్ళాలని అనుకునే వాళ్ళని ఎగ్జిట్ కొట్టాలని చెప్పేసి అది తొక్కుకుంటూ వస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఒకవేళ మార్కెట్ ఫ్లక్చువేషన్ అవుతుంది సామే 303 మీరు చూసారా, ఇది కిందికి వచ్చి భయపడిపించి ఉన్నోళ్ళందరినీ మింగేసి వెళ్ళిపోయింది. మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది, మళ్ళీ భయపడిపోయానికి. కానీ కొన్నిసార్లు అదే నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాస్త జాగ్రత్తగా ఆడితే సెట్ అయిపోతుంది. చూసారా, పైకి వెళ్తుందని మనని నమ్మించి కింద తొక్కేశారు మనల్ని. కానీ ఇదే ఒక లెర్నింగ్గా పెట్టుకొని మనం డబ్బులు సంపాదిద్దాం. మనం స్టాప్ లాస్ పెట్టకపోవడం తప్పు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 302కి ఒక స్టాప్ లాస్ నేను ఇప్పుడే పెడతాను. ఎందుకంటే మార్కెట్ సడన్గా చేంజ్ అవ్వడం వల్ల మన గ్రాఫిక్స్ అడిట్ అవుతుంది. ఓకే, నేను చెప్పినట్టు 4600 లాస్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఈరోజు మార్కెట్ చాలా పిచ్చిగా అవుతుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 302కి ఒక స్టాప్ లాస్ పెట్టేసుకుందాం సామె.
ఎందుకంటే ఈ మార్కెట్ తడబడిని అసలు తట్టుకోనికి అవ్వట్లేదు, నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. కాసేపు బ్రేక్ తీసుకోవడం బెటర్ అని నేను ప్రజలకి వినంతి చేస్తాను. 300కి ఎగ్జిట్ కొట్టేద్దాం చాలా, లేదంటే మనము 4,000 కాదు చాలా డబ్బులు పోయే ఆస్కారం ఉంది. అందుకని 300కి స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది నేను పెడుతుంది డబ్బులు లాస్ అయింది కదా ఎందుకు ఆపేసుకుంటున్నావు అన్నా అని మీరు అడగొచ్చు. కానీ స్టాప్ లాస్ తీసుకోవడమే మగతనం అనిపించుకుంటుంది అబ్బే. చూసారా, ప్రస్తుతానికి దగ్గర 5,000 లాస్లో ఉన్నాం. మార్కెట్ పైకి వెళ్తుంది, ఇది మనం తీసుకోవడం బెటర్. ఓ మై గాడ్, ఇప్పుడు కాస్త కిందికి వచ్చాక సుధరించాక తీసుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? 35కి 5 పాయింట్స్ అయితే తీసుకుందాము. ఎందుకంటే కిందికి వెళ్తుందని భయపడిపించి మార్కెట్ పైకి తొక్కిస్తుంది. సో సంథింగ్ ఈజ్ పుషింగ్ మార్కెట్ అప్. ఈరోజు మార్కెట్ పైకి వెళ్తుందని ఒక నమ్మకం అయితే కుదిరింది. ఎందుకంటే కిందికి వెళ్తానన్నా అని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్తుందంటే సంథింగ్ ఈజ్ తేడా. ఇలా మనము కిందికి పిందికి అవుతూ ఉంటుంది అన్నమాట. కానీ సేఫ్ కావడమే మన లక్ష్యం. 380కి వచ్చిందంటే 383కి వచ్చిందంటే మళ్ళీ నేను ఓహో ఇంత వెళ్ళావా ఈసారి పైకి వెళ్తుందని అనుకున్నాను. 379కి స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాను. ఇంతకంటే కిందికి వెళ్ళిందంటే ఇంకా నేనేం చేయలేను. 375 లాస్ట్. 375కి స్టాప్ లాస్ పెట్టేసుకుని కాసేపు వీడియోని పాజ్ చేసాను. చాలా పెద్దగా అయిపోయింది. జస్ట్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ నేను పాజ్ చేసిన తర్వాత కొన్ని ట్రేడ్స్ కట్ చేసి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే -7,000. సో పాజ్లో ఉన్నప్పుడు నేను కొన్ని ట్రేడ్స్ తీసుకోవడం సేమ్ క్యాపిటల్, నేను ఎక్స్ట్రా క్యాపిటల్ యాడ్ చేసి నా దగ్గర ఈరోజు టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను. 2,574.20. ఈ టాటా స్టీల్ ఒక 7 షేర్స్ ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకున్నాను. బట్ మన టార్గెట్ ఈరోజు కూడా రీచ్ అయింది ఫ్రెండ్స్. 6th డే 2000 కంటిన్యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ సారీ దట్ నేను మధ్యలో తీసుకున్న ట్రేడ్స్ మీకు చూపించలేదు. ఫాస్ట్గా తీసుకోవడం అమ్మడం చేస్తున్నాను. సో దాట్ నా టార్గెట్ రీచ్ అవ్వాలి. బట్ ఓవరాల్గా అయితే మనం రీచ్ అయ్యాము. నేను మార్కెట్ చాలా కిందికి నేను ఇక్కడ పైకి వెళ్తుందని చెప్పేసి పైకి తీసుకోవడం జరిగింది. సో అక్కడ నేను పప్పులో కాల్ చేశాను 7,000 సో బట్ నాకు ఓవరాల్గా చూసుకుంటే చూసినట్లయితే మార్కెట్ సో నేను ట్రేడ్ ఒకటి తీసుకొని హోల్డ్ చేసుకున్నాను. 205 అంటే ఇక్కడ తీసుకొని హోల్డ్ చేసుకున్నాను. మన ఈడికి కరెక్ట్ 290. నేను అనుకున్నట్టే 290 పెట్టాను. 286 చూసినట్టయితే ఇప్పుడు చూడండి ఎంత కిందికి వస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ కరెక్ట్ 290కి ట్రిగర్ అయిపోయిందమ్మా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా 290కి కొంచెం డిఫరెన్స్ ఉంది. 290 అంటే ఇక్కడ స్టిల్ అది ట్రిగర్ అయిపోయింది. మన ట్రిగర్ అయిపోయి మళ్ళీ మొత్తం కింద
వచ్చేసింది. కానీ ట్రిగర్ అయ్యే దాంట్లో మన ప్రాఫిట్ అయితే ఈరోజు చేసుకున్నాం. సబ్స్క్రైబ్ టు తెలుగు ట్రేడర్ ఫన్ ఛానల్. మ్యాక్సిమం నేను కంటిన్యూస్ వీడియో ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. లాస్ట్కి డబ్బు మీద ఆశపడకండి, మనసు హ్యాపీగా పెట్టుకోండి. సో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. డబ్బులు వచ్చే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. 2000 వచ్చింది, 7000 వచ్చిందని కాదు. అండ్ బేసిక్గా ఒక ప్లేలిస్ట్ తయారు చేసి 2000 ఫిక్స్ అయినా. సో దానికి ఫాలో అవుతున్నా, కానీ 2000 రావాలి, 10,000 రావాలి, 1,000 లేదు. జస్ట్ మన ప్లేలిస్ట్ కోసం మనం ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బాయ్.